హాయ్ ఎవ్రీవన్. ఆల్రెడీ ఈ పాటికి మీకు తెలిసిపోయింటది తమిళ చూసి. ఎస్, ఇక్కడ స్క్రోల్ అవుతున్నవి కూడా అవే. అండ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ ఏఐ ఇమేజెస్ మనకి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇవి ఎలా క్రియేట్ చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం డీటెయిల్ గా, డెప్త్ గా. అయితే ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఇక్కడ నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం bing.com టైప్ చేసి ఎంటర్ చేశాను. ఇక్కడ మనకు ఒక పేజ్ ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి చూడండి. ఇమేజెస్ ని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్రియేట్ అని ఉంది. క్రియేట్ ని క్లిక్ చేయండి. ఇలా మనకు ఒక న్యూ విండో ఓపెన్ అవుద్ది. అండ్ వన్ థింగ్, ఇది ఒక ఎడ్జ్ బ్రౌజర్ లోనే కాదు, గూగుల్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ కొంచెం వేరియేషన్ ఉంటది, బట్ ఇక్కడ మీకు క్లియర్ కట్ గా ఉంటది. అండ్ ఫస్ట్ మనం ఇక్కడ జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మనకు ఫస్ట్ పేజ్ వ్యూ ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఇలా ఉంటది. ఇక్కడ వచ్చేసి జాయిన్ అండ్ క్రియేట్ ఏమీ లేదండి. జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ విత్ ఏ పర్సనల్ అకౌంట్, సైన్ ఇన్ విత్ ఏ వర్క్ ఆర్ స్కూల్ అకౌంట్, వాట్ ఎవర్ మీ చాయిస్, ఏదైనా క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి, అంతే. అండ్ ఇక్కడ మనం ఒక ప్రాంప్ట్ ఇద్దాం. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ ఇచ్చాను. ఈ ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కాపీ చేసుకునేసి. ఈ ప్రాంప్ట్ లో మీరు చేంజ్ చేయాల్సింది, ఇక్కడ యూసర్ నేమ్ ఉంది కదా, క్రియేటివ్ స్పేస్ అని ఇచ్చున్నాను. ఇక్కడ మీ నేమ్ ఇచ్చుకోండి, లేదా ఆఫీస్ నేమ్, వాట్ ఎవర్ ఏదైనా కానీ ఇచ్చుకోండి. దీని తర్వాత ఇక్కడ 3D ప్లాట్ఫామ్ విత్ ద లోగో ఉంది కదా, ఇక్కడ యూట్యూబ్ అని చేయండి, లేదా వాట్సాప్ చేయండి, ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయండి. వాట్ ఎవర్ మీకు నచ్చింది ఇక్కడ టైప్ చేయండి, అంతే. ఈ రెండు చోట్ల మీరు చేంజ్ చేశారంటే మీ ప్రాంప్ట్ రెడీ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ క్రియేట్. 5 సెకండ్స్ తీసుకుంటుంది. ఇవి నేను ప్రీవియస్ ఆల్రెడీ చేసి ఉండేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ వరకే ఇస్తాడు. అవి 30 లేదా 80 అని సంథింగ్ ఉంటది. అవి కంప్లీట్ అయ్యే వరకు మీరు యూస్ చేసుకోవచ్చు. తర్వాత అవి జనరేట్ అయితేనే మీరు యూస్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ చూసారా, మీకు ఆల్రెడీ జనరేట్ అయ్యి వచ్చేసాయి. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాలా? దీన్ని క్లిక్ చేయండి, వచ్చేసింది. ఇక్కడ చూడండి, షేర్, సేవ్, డౌన్లోడ్, కస్టమైజ్. కస్టమైజ్ అంటే మీరు ఈ డేటా చేంజ్ చేయడం. అండ్ డౌన్లోడ్ చేసేయండి. మీకు డౌన్లోడ్ అయిపోద్ది. బ్యాక్ వచ్చేయండి. మీకు కావాల్సింది, లేదా రైట్ క్లిక్ చేసి న్యూ విండోస్ ఓపెన్ చేసుకుని మీరు అక్కడ నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్ థింగ్, మీకు ఇక్కడ ఇమేజెస్ నచ్చలేదు అనుకుంటే మళ్ళీ ఇంకోసారి క్రియేట్ చేయండి. 5 సెకండ్స్ టైం తీసుకునేసి కొత్త రకంగా మీకు చూపిస్తుంది. చూసారా, మళ్ళీ ఇంకో న్యూ లుక్. ఈ విధంగా మీకు కావాల్సిన పద్ధతిలో మీరు జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ అందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.